వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి. పలు చోట్ల ఆలయ కమిటీల ఆధ్వర్యంలో జ్వాలా తోరణం. పాల్గొన్న భక్తులు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ సుస్మితను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు బృందం. క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్. నల్లజర్ల మండలం చోడవరం జిల్లా పరిషత్ స్కూల్ నందు నేల కొరిగిన దశాబ్దం నాటి మహావృక్షం జ్ఞాపకాలను నెవరవేసుకుంటున్న గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు. ఈ నెల 8వ తేదీన జంగారెడ్డిగూడెంలో ఏపీ రైతు సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఆ సంఘం కార్యదర్శి శ్రీనివాస్. కృష్ణా జిల్లా మచిలీపట్నం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానం చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర స్నానం ఆచరించి పూజలు చేశారు. వేద పండితులతో సముద్ర హారతి నిర్వహించారు. సముద్రంలో స్నానం చేసే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా గజ ఈతగాళ్లు పడవలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం అని, పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ సందర్భంగా మన ఆచారాలు, సంస్కృతిని పెంపొందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, నాయకులకు, భక్తులను అభినందించారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో బిజినెస్ ఎక్స్పో నిర్వహించనున్నట్లు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రావు తెలిపారు. విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్పో బ్రోచర్ ఆవిష్కరణ చేశారు. ఎక్స్పోలో పలు సంస్థలు పాల్గొనున్నట్లు తెలిపారు. వ్యాపారవేత్తలకు, వాణిజ్యవేత్తలతో పాటు వినియోగదారులకు సైతం ఇటువంటి ఎక్స్పోలు దోహదపడతాయని అన్నారు. దేశవ్యాప్తంగా పలు కంపెనీలు సైతం పాల్గొనున్నట్లు చెప్పారు. నూతనంగా బిజినెస్ చేసే వారికి, ప్రధానంగా యువతకు సైతం డిసెంబర్ మాసంలో నిర్వహించే ఎక్స్పో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వస్తువుల తయారీ, ముడి సరుకులు ఉత్పత్తి తదితర అంశాలపై ఎక్స్పో ఆకర్షణీయంగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బిజినెస్ పెట్టాలంటే కేవలం నగదు ఒక్కటే సరిపోదని, ఆ బిజినెస్ లాభాల బాటలోనే పయనిస్తేనే తరతరాలు ముందుకు వెళ్తుందని అన్నారు. Government is very positive. They have released 1000 crores last week. There are some more pending. We request at least another installment is released before the CAA summit to be held on November 14th and 15th at Vizag. So industries will have a breathing space. Most of the industries are suffering because of the lack of working capital funds. So this will release of these incentives will help them. Another important thing is this production cost. The power cost has become biggest hurdle for the MSME industries. So according to our members information, the power cost in the state is the highest in the country. So most of the industries are requesting to bring down the power cost. వినుకొండలో మర్కాపురం రోడ్డు నందు గల అయ్యప్ప స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప స్వామికి పంచహారతులు, శివలింగ దీపార్చన, పల్లకి సేవ నిర్వహించారు. నేత్రపర్వంగా జ్వాలా తోరణం చేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అయ్యప్ప స్వామి దేవస్థానం ధర్మకర్త గుడివాడ చిన్న గురునాథరావు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. జ్వాలా తోరణం విశేషాన్ని భక్తులకు వివరించారు. ఓం నమః శివాయ.
జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా ఉన్న విజయదుర్గమ్మ వారి వీధిలో కొలువే ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి తిథి పురస్కరించుకుని రాత్రి 7 గంటలకు జ్వాలా తోరణం ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ శర్మ చే నిర్వహించారు. అనంతరం విజయదుర్గ అమ్మవారికి పల్లకి సేవ, సన్నాయి, మేళ్ల తాళాల నడుమ పట్టణ పురవీధులలో అత్యంత వైభవోపేతంగా జరిపారు. అనంతరం మహిళా కమిటీ భక్తులచే కార్తీక పురాణం పఠించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి అంజన్ కుమార్, ఉదయశ్రీ, దూసనపూడి ఏడుకొండలు, పద్మావతి దంపతులు ఆకాశదీప పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీ మాత్రే నమః, శంభో శివశంకర అంటూ నామస్మరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, సెక్రటరీ మాడా రామ్మోహన్ రావు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్, మహిళా కమిటీ చైర్మన్ మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద జ్వాలా తోరణం నిర్వహించారు. బైనేరు కాలువ ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయ గౌరవ అధ్యక్షులు మేకా సింహాద్రి పాలకవర్గం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని గ్రామోత్సవం చేశారు. గోమాతకు గంగానమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఉడా రామ్ గోపాల్ దంపతులు పూజలు చేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో జ్వాలా తోరణం జరిపారు. జ్వాలా తోరణం కింద నుంచి భక్తులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బైనేరు శివాలయం కమిటీ సభ్యులు బచ్చు రామ్మోహన్ రావు, కాటేపల్లి రుద్రయ్య, అయినపర్తి చంద్రశేఖర్, వీరవల్లి సోమేశ్వరరావు, మేకా బాలు, గంగారమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, చోడే ఫణి చంద్రశేఖర్, కందులపాటి శ్రీనివాసరావు, కనకల ప్రసాద్, బౌరిశెట్టి మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు. చింతలపూడి నియోజకవర్గంలో 26 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. వివిధ రుగ్మతలతో శస్త్రచికిత్స చేయించుకున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నగదును అందజేసినట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ఆరోగ్యశ్రీ లేని ఆసుపత్రిలో చికిత్స పొంది దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయం వేకువజాము నుంచే భక్త సంద్రమైంది. అయ్యప్ప మాలాదారులు మూల విరాట్ను దర్శించుకుని పూజలు చేశారు. విశేష కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. కార్తీక మాసంలో భాగంగా 36వ రోజు మాలాదారులకు భిక్ష ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన పున్నాడ సూర్యనారాయణమూర్తి, లక్ష్మీప్రియ దంపతులు, అల్లంచర్లకు చెందిన మెట్ట కుమార్ స్వామి, సావిత్రి దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ కోశాధికారి కూన పార్వతి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, రొక్కం కృష్ణారావు, కొల్లేపర కృష్ణారావు, బాకి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయం నందు ఏర్పాటు చేసిన పీఠం నుండి పడి పూజ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మామిడి సురేష్ పడి పూజోత్సవం జరిపారు. భక్తి గీతాలను ఆలపించారు. గురుస్వామి, కొల్లేపర కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప శరణ ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువే ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో కార్తీక పౌర్ణమి పర్వదినాన 81వ చండీ హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల్ నాగేశ్వరరావుతో ఆధ్వర్యంలో చండీ హోమం చేశారు. ఈ చండీ హోమం కార్యక్రమంలో సోమరోతు దుర్గా ప్రసాద్, సునీత దంపతులు, డికేడి సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు, దారా చక్రవర్తి నాగరాజు దంపతులు, రాకుర్తి గంగాధర్రావు దంపతులు, ఓలపర్తి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తిప్పాబట్ల రామకృష్ణ,
LIC పివి కృష్ణారావులు మాట్లాడుతూ కార్తీక మాసంలో చేసే ఏ దైవ కార్యక్రమమైనా విశేష సత్ఫలితాన్ని అందిస్తుందని, అమ్మవారికి ప్రీతికరంగా చేస్తున్న ఈ చండీ హోమం విశేష ఫలితాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం లక్ష దీపార్చన వంటి విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, పోలుపర్తి రాము, GVKS రాజు, చింతకాయల అచ్చిరాజు, షేక్ షాన్, చొప్పెర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నూకాలమ్మతల్లి ఆలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా 81వ చండీ హోమం మహావైభవంగా జరుగుతుంది. ఇప్పటికి 80 చండీ హోమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అయింది. అలాగే ఈ రోజు జరిగే కార్తీక పౌర్ణమి చండీ హోమానికి విశిష్టత ఏంటంటే, ఇది కార్తీక పౌర్ణమి అనేది దివ్య దీపావళి అని పెద్దలు చెప్తారంట. పెద్దలు కొంతమంది ఏం చెప్పారంటే, ఇది దేవతలకు దీపావళి రోజు అని చెప్పారు. మనకి దీపావళి తర్వాత విజయదశమి తర్వాత మనకి దీపావళి వస్తుంది. ఇప్పుడు దేవతలకేమో దివ్య దీపావళి. అంటే దేవతలు దీపావళి చేసుకునే రోజు మనం ఇక్కడ అమ్మవారి చండీ హోమం చేసుకుంటున్నాం. అలాగే కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడా ఉన్నప్పుడు కార్తీక మాసం అంటాం. కృత్తికా నక్షత్రాల్లో సప్త ఋషుల భార్యల సమూహాన్ని కృత్తికల సమూహం అంటారు. అందులో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం నుంచి వచ్చే ఆ చైతన్య శక్తి కార్తీక మాసంలో మనందరి మీద వర్షిస్తూ ఉంటుందని, అందుకని శివుణ్ణి, నారాయణని, అమ్మవారిని కూడా ఈ కార్తీక మాసంలో పూజ చేసుకోమని చెప్తారు. అలాంటి పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున 81వ చండీ హోమం నిర్వహించుకుంటున్నాం. ఈ హోమంలో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులకు పాత్రలు అవుతున్నారు. జై నూకాలమ్మ. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరంగా వేయించేసినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క 81వ చండీ హోమం ఈ రోజు కడు వైభవంగా సంపూర్ణమైంది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఈ చండీ హోమంలో ఉన్నటువంటి 700 శ్లోకాలలో మన అమ్మవారికి డైరెక్ట్గా మనం ఆహుతులు అంటే నైవేద్యం పెట్టేటువంటి విధానం, అమ్మవారిని డైరెక్ట్గా ఆరాధన చేసే విధానమే చండీ హోమం. చండీ హోమంతో సాధించలేనిది ఏమీ లేదు. మరి స్వరధుడు అనేటువంటి ఒక కోరిన వరాలన్నీ ఇచ్చినటువంటి తల్లి, ఒక రాజును చక్రవర్తి చేసిన తల్లి, ఒక వైశ్యుడికి మరి మోక్షాన్ని ఇచ్చినటువంటి తల్లి, అటువంటి జగన్మాత చండీమాత యొక్క అనుగ్రహం కోరి మనం ఈ 81వ చండీ హోమాన్ని కడు వైభవంగా సంపూర్ణం చేసుకున్నాం. కాబట్టి మరి 82వ చండీ హోమం వచ్చే పౌర్ణమికి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది. కాబట్టి భక్తజనులందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా విశేషంగా పాల్పంచుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ జయ నూకాలమ్మ తల్లి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
ఈ నెల 8వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం ఏలూరు అన్నయ్య భవనంలో రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ 8వ తేదీ ఉదయం 9:30 జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్ హాల్లో మహాసభ ప్రారంభమవుతుందని చెప్పారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు కేశవరావు, జిల్లా రైతు సంఘం నాయకులు, జిల్లా నలుమూలల నుండి రైతు ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. ఈ మహాసభ జిల్లాలోని రైతాంగ సమస్యలపై తీర్మానాలు ఆమోదించడంతో పాటు నూతన కమిటీ ఎన్నిక ఉంటుందని చెప్పారు. జిల్లాలో రైతాంగ సమస్యలపై రైతు సంఘం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని, ఫలితంగా అనేక రైతాంగ సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. ఈ మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభ నవంబర్ 8వ తారీఖున జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉన్నది. ఈ మహాసభని జయప్రదం చేయాలని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నవంబర్ 8వ తేదీన ఉదయం 9:30 గంటలకు జంగారెడ్డిగూడెంలో జంగారెడ్డిగూడెం కోర్టు దగ్గరలో ఉన్న రోటరీ క్లబ్ హాల్లో ఈ మహాసభ ప్రారంభమవుతుంది. ఈ మహాసభకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య గారు, రాష్ట్ర సీనియర్ నాయకులు కేశవరావు, ఇతర పెద్దలు కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని పంటల రైతాంగ సమస్యల మీద రైతు సంఘం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నది. ప్రధానంగా ధాన్యం కానీ, కోకో కానీ, కొబ్బరి, ఆయిల్ పాము, మిర్చి, అట్లాగే పత్తి, అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతు సమస్యలు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలు, ఇట్లా అన్ని పంటల రైతుల సమస్యల మీద కూడా, అలాగే ప్రాజెక్టు సమస్యల మీద కూడా, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి, ఇట్లా పెండింగ్ ప్రాజెక్టు సమస్యల మీద కూడా రైతు సంఘం పెద్ద ఎత్తున అనేక ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించింది. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ జరుగుతూ ఉన్నది. కాబట్టి మహాసభకి అన్ని పంటల రైతులు, నిర్వాసిత రైతులు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మహాసభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. 8వ తేదీన రైతులందరినీ కూడా ఆహ్వానించి ప్రతినిధి సభగా జరుగుతుంది. 9వ తేదీన నూతన కమిటీ, అట్లాగే తీర్మానాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించడం, ఎన్నికైన కమిటీ సమావేశం కూడా ఉంటుంది. కాబట్టి 8, 9 తేదీల్లో ఈ మహాసభలు జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 8వ తేదీన రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త పాటుపడాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ అన్నారు. ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం రూరల్ మండలం అధ్యక్షురాలు విజ్జు గంగా భవాని అధ్యక్షతన ఏర్పాటు చేసిన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ స్వదేశీ వస్తువులను ఉపయోగించడం, స్వదేశీ ఎగుమతులు, స్వదేశీ తయారీ వంటి అంశాలపై చర్చించారు. పార్టీ కమిటీల ఏర్పాటు, సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేయడం, శక్తి కేంద్రాల పునర్విభజన, మండల కమిటీలు వంటివి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు చేరువయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవరపు నివాస్, సీనియర్ నాయకులు అర్జున మురళి, రూరల్ మండల ఇన్ఛార్జ్ వేమూరి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పారేపల్లి సత్యనారాయణ, విద్యు కృష్ణమూర్తి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చిటికిన రమేష్, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం చేసినట్టయితే భవిష్యత్ తరాలు ఆ మార్గంలో మనకి వెళ్ళడానికి పునాదిగా మనం ఉండాలని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభాధ్యక్షులు శ్రీమతి గంగా భవాని, అదేవిధంగా పెద్దలు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మా అందరికీ కూడా మార్గదర్శనంగా ఉన్న అర్జున మురళి గారికి, ఈ మండలి ఇన్ఛార్జ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్ గారికి, పూర్వ అధ్యక్షులు ప్రస్తుత కార్యవర్గ సభ్యులు పారేపల్లి సత్యనారాయణ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవరపు నివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ మండల పదాధికారులకు, అదేవిధంగా మరొక కార్యవర్గ సభ్యులు వాసు గారికి, ముఖ్యులందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సంస్థాగత నిర్మాణాన్ని మనం పూర్తి చేసుకున్నాం. జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మితను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు బృందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో శేషు మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల
కొన్ని సమస్యలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయని, వాటిలో ముఖ్యంగా గంజాయి, దొంగ నోట్లు, బహిరంగ మద్యపానం, చైన్ స్నాచింగ్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని డిఎస్సీ సుస్మిత తెలియజేసినట్లు తెలిపారు. శేషితో పాటు శ్రీనివాసరావు సొసైటీ అధ్యక్షుడు గంధం గోపాలకృష్ణ, మండల తెలుగు రైతు అధ్యక్షుడు ఎలిక ప్రసాద్, తాళ్ళూరి వెంకటేశ్వరరావు, పులపాకుల ప్రసాద్, కొప్పుల రాంబాబు, స్వామి, పంబి సత్యనారాయణ, బల్లె సత్యనారాయణ, బెల్లాపు సత్యనారాయణ, గోడపాటి రాఘు పాల్గొన్నారు. పోలవరం మండలం పట్టిసీమలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో గోదావరి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోదావరి తీరాన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు చేసి హారతిని తిలకించారు. నది మధ్యలో పడవపై వీరేశ్వర స్వామి, భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో హారతులు ఇచ్చి గంగామాతను ఆరాధించారు. దీపాల కాంతులతో గోదావరి తీరం ఆకర్షణంగా దర్శనమిచ్చింది. భక్తులు హరహర మహాదేవ, గంగామాతకి జయ అంటూ ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి హారతి చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ పిల్లల పేర్లు చెప్పుకోండి. ఆ గ్రామానికి కల్పవృక్షం, తరతరాలకి సజీవ సాక్ష్యం. ఎంతో మంది విద్యార్థులకు నీడను ఇచ్చిన మహావృక్షం నేల కొరిగింది. సుమారు 120 సంవత్సరాల నుండి ఆ చెట్టు కింద వేల సంఖ్యలో విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. ఆనాటి తరం నుంచి ఈనాటి తరం వరకు ఆ మర్రి చెట్టు కింద విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. నేడు పడిపోవడంతో ఊరినే కంటతడి పెట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో జరిగింది. వివరాలకు వెళ్ళినట్లయితే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరం గ్రామంలో సుమారు 120 సంవత్సరాల నుంచి మర్రి చెట్టు జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఉండేది. నీడనిచ్చే ఆ మర్రి చెట్టు నేడు కుప్ప కూలిపోవడంతో ఆ గ్రామాన్ని కలిచివేసింది. 2 తరాలు ఈ మహావృక్షం కింద చదువుకున్నారు. ఎంతో మంది పేద విద్యార్థులు ఆ చెట్టు కింద విద్యాభ్యాసం చేశారు. గ్రామానికి చెరగని ముద్రగా మహావృక్షం ఉందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఆ చెట్టు కింద కూర్చున్న విద్యార్థులే నేడు ప్రపంచంలో ఉన్నత శిఖరాలు చేరుకోవడం. ప్రతి ఏటా సంక్రాంతికి ఆ చెట్టును చూడటానికి పూర్వ విద్యార్థులు వచ్చి కాసేపు చెట్టు కింద ముచ్చటించడం, మర్రి ఊడలతో వేలాడుతూ కాలక్షేపం చేయడం విద్యార్థులలో సంతోషాన్ని నింపుకుంటూ వచ్చింది. నేడు ఆ చెట్టు ఇక లేదన్న వార్త స్థానిక ప్రజలలోనూ పూర్వ విద్యార్థులలోనూ ఆందోళన కలిగించింది. కార్తీక మాస రోజుల్లో చెట్టు నేలకు పడిపోవడంతో గ్రామస్తులు కొంత శుభంగా పరిగణిస్తుండగా, చెట్టు పడిపోయిన తర్వాత కూడా చెట్టు నుంచి పాలు కారడం ప్రజలలో భయాందోళనకు గురి చేస్తున్న ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో జరిగే సంక్రాంతి పోటీలు ఏ చెట్టు కింద చేయడం సాంప్రదాయంగా వస్తుందని పేర్కొంటున్నారు. గ్రామంలో జరిగే ఉత్సవాలకు ఈ మర్రి చెట్టు నుంచి మర్రి ఊడలను పట్టుకు వెళ్లి గ్రామస్తులు హోమం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకతగా తెలియజేస్తున్నారు. ఈ మర్రి చెట్టు పడిపోవడంతో గ్రామంలో ఉన్న వృద్ధులు మర్రి చెట్టు వద్దకు చేరుకుని చెట్టును పట్టుకుని విలవిలా ఏడుస్తూ కంటనీరు పెట్టుకున్న దృశ్యాలు సైతం కనిపించాయి. మరలా ఈ మహావృక్షానికి పునర్జన్మను పోయాలని గ్రామస్తులు పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. మాది తూర్పుగోదావరి జిల్లా అండి, నల్లజర్ల మండలం తూర్పు చోడవరం గ్రామంలో గత 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ మర్రి చెట్టు ఉండటం జరిగింది. అయితే మాకు తెలియదు, మేము కూడా ఇదే స్కూల్లో మరి 1990లో చదువుకున్నాం. అప్పటికే ఇలా ఉంది చెట్టు. అప్పటి నుంచి కూడా ఈ చెట్టు కింద మేము ఆడుకుంటాం. మరి ఎప్పుడన్నా మధ్యాహ్నం సరదాగా భోజనం గట్రా లంచ్ చేసినప్పుడు గట్రా కూర్చోవటం అలా చేయడం జరుగుతుంది. అలాగే మరి మన గ్రామంలో చాలా మంది పూజకి వేరే హోమాల కార్యక్రమాలు కూడా దీని యొక్క ఓడలు, కాయలు అన్నీ కూడా ఉపయోగించేవారు. అలాగే ఈ స్కూల్లో చదువుకుని చాలా ఉన్నతంగా బయట చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే స్టూడెంట్లు కూడా సంక్రాంతికి ఇక్కడికి వచ్చి ఈ చెట్టు కింద సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాళ్ళు కూడా ఈ చెట్టుని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ మరి ఆ 3 రోజులు కూడా గడిపి వెళ్ళటం జరిగేది. అటువంటి చెట్టు మొన్న తుఫాన్ కారణంగా కొంచెం గాలికి వరగడం జరిగింది. జరిగిన వెంటనే మేము చూసి హెచ్ఎం గారు మరి విద్యా కమిటీ, మేము కూడా విద్యా కమిటీ మా అందరం కూడా మరి మా గ్రామ ఉప సర్పంచ్ ఉండవేలు గోపాలకృష్ణ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన దీన్ని సందర్శించి కొమ్మలు రైట్ సైడ్న ఉన్న కొమ్మలు ఎక్కువ బరువు ఉన్నాయి కాబట్టి ఈ కట్ చేసి చెట్టు ఎదురంగా నిలబెట్టాలనే ప్రయత్నంతో మరి ఆయన వేరే వాళ్ళని కట్ చేసే వాళ్ళని కట్టర్కి తెలియజేశారు. వాళ్ళు వచ్చి మరి ఈ రోజు చేద్దాం అనుకునే టైంలో పొద్దున్న మేమందరం కూడా కొంతమంది పొద్దున్నే జాగింగ్కి వస్తూ ఉంటాం. 7:15 వరకు మేము ఇక్కడ జాగింగ్ చేసి వెళ్ళిన 8 గంటలకి మరి మన హెచ్ఎం గారు వాళ్ళు కూడా అలా వచ్చారు స్కూల్కి. అందరూ చూస్తుండగానే చెట్టు పడిపోవడం ఒకేసారిగా కుప్పకూలిపోయింది. మరి ఇటువంటి చెట్టు ఇలాగా పడిపోవడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. అలాగే చెట్టు పడిపోయిందని చెప్పి ఊళ్ళో ఉన్న మా గ్రామ నాయకులు
ఉండవల్లి బ్రహ్మయ్య గారు అయితేనేమి, ఉండవల్లి గోపాలకృష్ణ గారు అయితేనేమి, మరి గంధమంత్రి రామేశ్వరం గారు అయితేనేమి, అలాగే మన తానికి రాంబాబు గారు అయితేనేమి, ఇలాగా ఆల్బర్ట్ సుబ్బారావు గారు అయితేనేమి, మరి ఇతర పెద్దలందరూ కూడా వచ్చి మరి చెట్టుని సందర్శించడం జరిగింది. మాకందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చెట్లు నాటడం అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి చెట్లు గతించిపోతే మళ్ళీ 2-3 తరాల వరకు కూడా ఇలాగా కష్టం అని చెప్పేసి చాలా బాధగా మరి ఉంది. దీనిపై కంప్లైంట్ మా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి. పలు చోట్ల ఆలయ కమిటీల ఆధ్వర్యంలో జ్వాలా తోరణం, పాల్గొన్న భక్తులు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ సుస్మితను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు బృందం. క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్. నల్లజర్ల మండలం చోడవరం జిల్లా పరిషత్ స్కూల్ నందు నేల కొరిగిన దశాబ్దం నాటి మహావృక్షం జ్ఞాపకాలను నెవరు వేసుకుంటున్న గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు. ఈ నెల 8వ తేదీన జంగారెడ్డిగూడెంలో ఏపీ రైతు సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఆ సంఘం కార్యదర్శి శ్రీనివాస్. వార్తలు సమాప్తం. నమస్కారం.